హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే స్టార్ హోటల్లో చేసే విధంగా బిర్యానీ స్పెషల్ చికెన్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే మంచి రుచితో బిర్యానీలోకి, వెజ్ బిర్యానీలోకి, పులావ్లోకి, పుస్కా, మసాలా అన్నం దేంట్లోకైనా సరే ఇలాంటి వాటి అన్నింటిలోకి చాలా బాగా పనికొస్తుంది. చాలా కొత్తదనంగా చేసి చూపించాను. మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 గంటలు నూనె పోసి వేడెక్కనిచ్చి ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసుకుందాం. చికెన్ తెచ్చుకున్నప్పుడు మనం ముందుగానే 2-3 సార్లు బాగా నీటిలో కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాతనే మనం యూజ్ చేసుకోవడం చాలా వరకు మంచిది. ఇప్పుడు దీన్ని కొంచెం అలా తిరగేసుకుంటూ బాగా వేగనివ్వాలి. ఎలా అంటే దాదాపు ఒక 3-4 నిమిషాల సేపు ఇలా నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే దీనికి మంచి రుచి వస్తుంది. దీంట్లో ఉన్న ఏదైతే ఉన్నదో అదంతా కరిగిపోద్ది అన్నట్టు. ఈ విధంగా మనం చేయాలి. వాటర్ రూపంలో బయటకు వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు మనం ఒక ఉల్లిగడ్డని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసి 1 స్పూన్ సాల్ట్ కూడా అందులో వేసేసుకునేసి ఇప్పుడు దీన్ని ఈ విధంగా కిందకి మీదకి తిరగేసుకుంటూ బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఎలా అంటే మంచి దూరగా చూడండి ఈ కలర్ రావాలి. ఎలా వచ్చింది కలరు? ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి చిటికెడు పసుపు వేసుకుందాం. వేసాక ఇవి రెండింటిని వేసిన తర్వాత వీటిని కూడా బాగా కలుపుతూ పచ్చి వాసన పోయేదాకా మనం వేగనివ్వాలి. ఈలోపు మసాలా రెడీ చేసుకుందాం. ఒక 2 స్పూన్లు ఒక మిక్సీ జారి తీసుకునేసి అందులో వేసి ధనియాల పొడి, ఆ తర్వాత సగం స్పూను గరం మసాలా, చిన్న చెక్క, 5 లవంగాలు, 2 యాలుకలు, స్టార్ పువ్వు, జాపత్రి, కొద్దిగా బండ పువ్వు కూడా దాంట్లో వేసేసి 1 స్పూను మిరియాలు వేసుకుందాం. మిరియాలు వేసిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు మెత్తగా పొడిగొట్టుకోవాలి. చూడండి ఈ టైప్లో పొడి వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, చూడండి ఈ విధంగా లైట్గా తిరగేసుకుంటూ పూర్తిగా పచ్చి వాసన పోయేంత వరకు ఇది వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకుందాం. అది స్పైసీకి తగ్గట్టుగా. ఆ తర్వాత కొద్దిగా అలా కలుపుకునేసి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని దాంట్లో వేసేసుకునేసి కిందకి మీదకి తిరగేసుకుంటూ దీన్ని కూడా బాగా వేగనివ్వాలి. అది ఎలా అంటే మంచిగా ఆయిల్ ఇందులోకించి రిలీజ్ అయ్యేదాకా అంటే సపరేట్ అయ్యేదాకా మనం ఒక 2-3 నిమిషాలు ఇలా ఉడకనివ్వాలి. అప్పుడేమవుద్దంటే మసాలాలో ఈ చికెన్ పీసులకి పట్టి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మీదకించి ఒక 4 రెమ్మలు కరివేపాకు అలా వేసేసి ఆ ఫ్లేవర్ కూడా ఈ చికెన్లోకి వచ్చి మరింత రుచి వస్తుంది అన్నట్టు. ఈ టైప్లో కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు మీదకించి మంచి కొత్తిమీరనంలో వేసేసుకుందాం నిగనిగలాడేదాన్ని. ఆ తర్వాత ఒక నిమ్మ చెక్కని అందులో పిండుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి మరింత రుచి వస్తుంది. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి, ఎవరికైనా సరే ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఇంకా బ్యాచిలర్స్కి అయితే ఇదొక పెద్ద వరం. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేయండి. బిర్యానీలోకి కానీ, బగారా, పులావ్, రైస్ దేంట్లోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేసి చూడండి. తర్వాత మీరు దీన్ని వదిలేపెట్టరు. మీరు ఎప్పుడు ఇంట్లో చికెన్ తీసుకొచ్చుకున్నా ఈ విధంగానే చేసుకొని తింటారు. అంత బాగుంది. మళ్ళీ కలుద్దామా?